व्याकरणांश, पर्याय शब्द और इनका वाक्य प्रयोग। फर्स्ट वन, तरु। तरु का पर्याय शब्द पेड़ और वृक्ष। इनका वाक्य प्रयोग, हमारा పాఠశాల में बहुत पेड़ हैं। మా యొక్క పాఠశాలలో చాలా చెట్లు ఉన్నాయి। सेकेंड वन, गगन। इनका पर्याय शब्द आकाश, अंबर और इनका वाक्य प्रयोग, आकाश में पक्षी उड़ते हैं। थर्ड वन, गन। मेघ, बादल और इनका वाक्य प्रयोग, मेघ बिजली की तरह चमक रहे हैं। మేఘాలు, బిజ్లీ మీన్స్ కరెంట్, అంటే కరెంట్ పాస్ అయిన విధంగా, చమక్ అంటే మెరవడం, మెరుస్తూ ఉన్నాయి। और एक बार पढ़ेगा, तरु पेड़ वृक्ष, हमारा पाठशाला में बहुत पेड़ हैं। गगन आकाश, अंबर, आकाश में पक्षी उड़ते हैं। गन मेघ, बादल, मेघ बिजली की तरह चमक रहे हैं। ये तीन आपका पर्याय शब्द और इनका वाक्य प्रयोग है। अब हम तत्सम रूप और तद्भव रूप। तत्सम रूप का परिभाषा, संस्कृत भाषा के वे शब्द हैं जो हिंदी भाषा में ज्यो के त्यों प्रयोग में लिए जाते हैं। उन शब्दों को तत्सम शब्द कहा जाता है। माने సంస్కృత్ మీన్స్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఏవైతే శబ్దాలు ఉన్నాయో, అంటే జియో అని పలికే శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని హిందీలో త్యోగా మార్చి రాస్తే వాటిని మనం ఏమంటాం, తత్సం రూపని అంటాం। మీన్స్ ఇచ్చిన వర్డ్లో త్యో అనే వర్డ్ని మనం మార్చి రాయాలి। అంటే సాంస్క్రిట్లో జియో అనే వర్డ్ని మనం హిందీలో ఏ విధంగా మార్చాలి, త్యో అనే వర్డ్గా మార్చి రాయాలి। అలా రాసినప్పుడు అదేమవుతుంది, తత్సం రూప్ అవుతుంది। ఎగ్జాంపుల్, సావన్ శ్రావణ్, సప్న స్వప్న, सूरज सूर्य। नेक्स्ट, तद्भव रूप। तद्भव रूप का परिभाषा, जो संस्कृत और प्राकृत से विकृत होकर हिंदी में आया है उसे तद्भव शब्द कहलाते हैं। దట్ మీన్స్ సంస్కృతంలో ప్రాకృతి ఉంటుంది, మనం హిందీలో వికృతి రాస్తాం। మీన్స్ అంటే తెలుగులో మీకు ఏ విధంగా ప్రకృతి వికృతులు ఉంటాయో అదే విధంగా అలా మార్చి మనం రాసినప్పుడు మనం ఏమంటాం, తద్భవ రూపని అంటాం। గన్ గన్, వారి బారి, చంద్ర चांद, ये थ्री तद्भव रूप की एग्जाम्पल्स। ये थ्री तत्सम रूप की एग्जाम्पल्स। ये थ्री देन की पर्याय शब्द और वाक्य प्रयोग। अब सारे तीन विषय को एक बार पढ़ेंगे। पर्याय शब्द और वाक्य प्रयोग। फर्स्ट वन, तरु पेड़ वृक्ष। చెట్టుకి మనం పర్యాయ అంటే పర్యాయ శబ్దం అంటే పర్యాయ పదాలు మీన్స్ అర్థాలు రాసామన్నమాట। అండ్ వాక్య ప్రయోగ్, हमारा पाठशाला में बहुत पेड़ हैं। सेकेंड वन, गगन आकाश, अंबर, आकाश में पक्षी उड़ते हैं। गन मेघ, बादल, मेघ बिजली की तरह चमक रहे हैं। दूसरा अंश, तत्सम रूप। तत्सम रूप जो शब्द हैं उसे संस्कृत भाषा में ज्यो के स्थान में हिंदी भाषा में त्यो का प्रयोग लेते हैं, उसे तत्सम रूप कहते हैं। उदाहरण, सावन श्रावण, सपना स्वप्न, सूरज सूर्य। यही पाठ से आपको ये थ्री शब्द भी आते हैं तत्सम रूप को, परीक्षा में भी। और तद्भव रूप तीसरा अंश, जो संस्कृत भाषा में प्राकृत से हिंदी भाषा को विकृत लिए जाते हैं उसे तद्भव रूप कहते हैं। मीन्स प्रकृति विकृति। गन गन, వారి బారి, చంద్ చాంద్। అంటే మీకు లెసన్లో వచ్చే వర్డ్స్ని మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది, ఎగ్జామ్లో కూడా అవే ఇస్తారు కాబట్టి మీకు అంటే అదర్ దెన్ లెసన్ అంటే అవుట్ ఆఫ్ లెసన్లో ఉన్న వర్డ్స్ మీకు అవసరం లేదు, లెసన్లో ఉన్నవి మాత్రం తెలుసుకుంటే అవే ఇస్తారు కాబట్టి సరిపోతుంది। ఇది పర్యాయ శబ్దం, వాక్య ప్రయోగ, తత్సమ రూప్ అండ్ తద్భవ రూప్। ఇందులో ఏమైనా డౌట్స్ మీకు ఉంటే నన్ను కన్సల్ట్ అయితే నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను। స్టే హోమ్, స్టే సేఫ్। అండ్ ఇవాళ హోంవర్క్ ఏంటంటే ఈ విధంగా అంటే లెసన్లో ఇవి కాకుండా మీకు
ఇంకేమైనా పర్యాయ శబ్ద అనిపించిన అండర్లైన్ చేసి వాటిని రాసి వాటికి వాక్య ప్రయోగం రాయండి. తత్సమ్ రూప్ కనిపించిన తద్భవ రూప్ లెసన్లో ఉన్నా కూడా మీరు అండర్లైన్ చేసి వాటిని రాయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను మీకు చెప్తాను.